అందరికీ నమస్తే. ప్రభుత్వం ఏం చేసినా జనాలకి ఏమనబడాలి, అబ్బా! మా కోసమే చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది చేయడం వల్ల మాకు ఈ లాభం జరుగుతది. కనీసం ఎవరైతే భూములు, ఇండ్లు కోల్పోతారో వాళ్ళు కాకపోయినా మిగతా వాళ్ళన్నా సంతృప్తి చెందాలి. సరే వాళ్ళ భూమి పోయినా, వాళ్ళ ఇల్లు పోయినా ఇది మాకు లాభం. కానీ ఈ మధ్య మనం చూస్తున్నాం కదా! మనం గాంధీ విగ్రహం కోసం 5,000 కోట్ల రూపాయల ఖర్చు. ఆ ఖర్చు ఓకే. అసలు గాంధీ విగ్రహం ఎందుకో, అంత పెద్ద గాంధీ విగ్రహం, గుజరాత్‌లో కూడా లేని గాంధీ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఇక్కడ గాంధీ విగ్రహం కాదు, అసలు టార్గెట్ మూసీయే. మూసీ పక్కన హోటల్సే, బిజినెసే రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి కావాల్సింది. ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ నుంచి జనం బయటకు వచ్చి మాట్లాడుతున్నది చూస్తున్నాం. ఆ ఏరియాలో మస్తు కాస్ట్లీ ఉంటుంది. తర్వాత ఒక ఖాళీగా అక్కడ నుంచి ఇంకొక 17, 18 కాలనీలు మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా మూసా, తర్వాత ఇక్కడ నార్సింగ్ నుంచి బాబుఘాట్ వరకు, తర్వాత చాలా కాలనీలు ఉన్నాయి. పదుల సంఖ్యలో కాలనీలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు వాగు అది, కానీ ఇప్పుడు దాన్ని వాళ్ళు నది అంటున్నారు. ఒకప్పుడు 9 మీటర్స్ బఫర్, ఇప్పుడు ఉన్న ఫలంగా 50 మీటర్లు, 100 మీటర్లు ప్రభుత్వం ఉన్న ఫలంగా 2024లో అమెండ్మెంట్ చేసింది. అసలు ఏంది ప్రభుత్వం ప్లాన్ ఏంది దీనిలో? అసలు ఎందుకు అపార్ట్మెంట్ వాసులో లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా బయటకు వచ్చి మాకు విషమించి చంపండి, మా మీద నుంచి తీసుకోపండి బుల్డోజర్స్ అని ఎందుకు మాట్లాడుతున్నారు? విత్ స్టాటిస్టిక్స్, ఫిగర్స్, విత్ లెక్కలతో సహా మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ సమాజం వాళ్ళకు సపోర్ట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది, ఇది పక్కా. ఇప్పుడు మల్లన్న సాగర్ కట్టిండ్రు కేసీఆర్. అప్పుడు అక్కడ కొంత రగడ జరిగింది. కొన్ని విలేజ్లు వాళ్ళు ఖాళీ చేయడానికి ఇష్టపడలేదు, వాళ్ళ భూములు ఇన్నికి ఇష్టపడలేదు. కానీ ఆ మల్లన్న సాగర్ వల్ల చాలా భూములకు నీళ్ళు వచ్చినాయి. ఆ మల్లన్న సాగర్ నుంచే తెలంగాణ ప్రభుత్వం నీళ్ళు కూడా తీసుకొస్తామని, హైదరాబాద్ కూడా తాగునీళ్ళు తీసుకొస్తామంటుంది. వీళ్ళంతా మూసీలో ఉన్నారు, మురికి కాలువల మధ్య ఉన్నారు. కాబట్టి మేము ఇదంతా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, వీళ్ళకు ఎక్కడనో జాగిస్తాం, ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఏదేదో మాట్లాడేసిండ్రు. జనాల నుంచి ఫుల్ ఆబ్జెక్షన్ వచ్చింది. చూడలేదా? ఒక్కొక్కరు శాపనార్థాలు పెట్టిండ్రు. ఒకవేళ రేవంత్ రెడ్డి బుల్డోజర్ కనుక పంపించిందంటే బుల్డోజర్ను తుణుకలు చేసేవాళ్ళు. అదంతా ఎక్కడ జరిగింది గొడవ? చైతన్యపురి, నాగోలు, ఇక్కడ నుంచి చాదర్ఘాట్ నుంచి అవతల వైపు జరిగింది. అప్పుడు ఏమైందంటే ప్రభుత్వం జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి భయపడి వెనకడిగేసి రూపం మార్చుకున్నది. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఉంటుంది, విలన్ జనాలు ఆబ్జెక్షన్ చేసినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ పోతుంటాడు. సేమ్ ఇక్కడ కూడా ఏం చేసినట్టే మూసీ అని చెప్తే జనం రివర్స్ అవుతున్నారు. ప్లస్ వాళ్ళకు తెలంగాణ సమాజం నుంచి బాగా సపోర్ట్ వస్తుంది, అరే వీళ్ళ ఇల్లు కొడతాడా అని. అట్లా కాదని ఒక సెంటిమెంటు తీసుకొచ్చిండ్రు. ఏంది? గాంధీ విగ్రహం. బాబుఘాట్ ఉంది కాబట్టి అక్కడ బాబుఘాట్లో ఒక పెద్ద గాంధీ విగ్రహం పెట్టాలి. కానీ ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉందా తెలంగాణలో? అంత పెద్ద 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహము, దాని పక్కన ఉన్న ఈ అపార్ట్మెంట్లు కావచ్చు, నేను చెప్పిన ఈ కాలనీలు మొత్తం వీళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. పోనీ ప్రభుత్వం దగ్గర పొటెన్షియల్గా డబ్బులు బాగున్నాయి, వీళ్ళు ఇదో అదో చేసి వాళ్ళకు మళ్ళీ ఇల్లు కట్టిస్తారు, లేకపోతే వాళ్ళకి జాగాలు ఇస్తారు అని అంటే అట్లా కూడా కాదు. గవర్నమెంట్ దగ్గర నయా పైసా లేదు. అప్పు తీసుకొచ్చి గాంధీ విగ్రహం పెడుతున్నాడు. అసలు గాంధీ విగ్రహం పెట్టడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏందో కూడా నాకు అర్థం కాలేదు. దానివల్ల తెలంగాణ ఎకానమీకి కూడా ఏం సంబంధం లేదు. తెలంగాణ ఎకానమీ మీద కూడా ఎఫెక్ట్ ఉండదు. అరే డబ్బులు లేవు, దేనికి డబ్బులు లేవనే వాళ్ళు గాంధీ పేరు మీద డబ్బులు తీసుకొస్తున్నారంటే జస్ట్ అక్కడ మూసి బిజినెస్ సేమ్ అంతకుముందు వాళ్ళైతే చేయాలనుకున్నారో ఆ బిజినెసే. నా దగ్గర ఒక పిక్చర్ ఉంది, ఇక్కడ అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ పక్క ఉన్న కాలనీలు, ఇటుకల కాలనీలు ఉన్నాయి కదా, ఈ కాలనీలు ఇవన్నీ మొత్తం కొలగొట్టాలనేది ప్లాన్. ఇక్కడ గాంధీ స్టాచ్యూ పెట్టాలని, బాబుఘాట్లో గాంధీ స్టాచ్యూ పెట్టాలి. గాంధీ ఏమన్నా తెల్లవారుజామున వీళ్ళ కళలకు వచ్చి చెప్పిండ నా విగ్రహం పెట్టాలని. వాళ్ళ మనమడు నిన్న ఒక ట్వీట్ చేసిండు. ఇంకో తుషార్ గాంధీ పెట్టిండు. అసలు అక్కడ ఎవరెవరినో కూలగొట్టి అక్కడ అందరిని నిర్వాసితులను చేసి అందరిని బయటికి పంపించేసి అక్కడ గాంధీ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఏముంది? బాబు వుడ్ హ్యావ్ సెడ్ నాట్ ఇన్ మై నేమ్. గాంధీ పేరు చెప్పుకొని అనవసరంగా రగడ సృష్టించకండి, వద్దు అని తుషార్ గాంధీ అని ఆయన మునిమనవాడు, ఆయన పెట్టిన ట్వీట్ ఇది. ఏంది అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు మొత్తం మనం అనుకుంటున్నట్టుగా కేవలం అపార్ట్మెంటు, ఇలా కనిపిస్తున్న అపార్ట్మెంటు, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంటు, లేకపోతే ఆ పక్కన 4 కాలనీలు కాదు రేవంత్ రెడ్డి ప్లాన్. ఇక్కడ మొత్తం మళ్ళీ నాగోలు, చైతన్యపురి, ముసరాంబాగు, అంబర్పేటు, ఇక్కడి నుంచి మొత్తం అక్కడి నుంచి చాదర్ఘాట్ నుంచి చాదర్ నుంచి గౌరెల్లి వరకు మొత్తం అదే ప్లాన్. లక్షల ఇండ్లు కొలగొట్టాల, లక్షల ఇండ్లు వీళ్ళ ప్లాన్. వాళ్ళు 2024 డిసెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్లో
10,000 ఇండ్లు సంథింగ్ ఉంది. కానీ 10,000 ఇండ్లు 11,000 ఇండ్లు కాదు, లక్షల ఇండ్లు మొత్తం స్ట్రెచ్ మూసికి ఈ పక్క ఆ పక్క కిలోమీటర్ అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ ఏమున్నాయి, వందల కాలనీలు లేచిపోతాయి, ఎగిరిపోతాయి. ఆ అపార్ట్మెంట్ పర్మిషన్ కూడా 2012 వచ్చిందంట. అది ఇప్పుడు నిన్నమని వచ్చినది కాదు, 2012. అప్పుడున్నది కాంగ్రెస్ గవర్నమెంటే. అక్కడ అపార్ట్మెంట్ కన్నా ముందు చాలా కాలనీలు ఉన్నాయి. ఇక్కడ పోతే నాగోల్, చైతన్యపురి, ముసరాంబాగ్, అంబర్పేట్ ఈ ఏరియాలు చూస్తే నాకు తెలిసి రేవంత్ రెడ్డి రాజకీయాలకు రాకముందు నుంచి కాలనీలు ఉన్నాయి. అక్కడ పర్మిషన్స్ ఉన్నాయి. పోనీ ఇవన్నీ పర్మిషన్స్ లేనివి కాదు. ఇప్పుడు నది భూగర్భంలో అంటే నదీ గర్భంలో ఉంటే ఓకే, అది డేంజరే, తీసి పక్కన పెడదాం, వాళ్ళకు వేరే ఇల్లు ఇద్దాం. కానీ ఇక్కడ ఎవ్వరూ నదీ గర్భంలో లేరు. వీళ్ళందరూ దాదాపు 12 మీటర్స్ 15 మీటర్స్ దూరంలో ఉన్నారు. అప్పుడున్న లెక్క ప్రకారం అవన్నీ వాగులు అక్కడ. ఇప్పుడైతే ఎస్పెషల్లీ ఇక్కడ ఈ మధు పార్క్ రిజ్ అపార్ట్మెంట్ విషయంలో ఇదంతా ఇక్కడ వరకు 2 వాగులే, తర్వాత మూసి రివర్లో కలుస్తాయి. అక్కడ మూసి రివర్ అవుతుంది. కానీ వాగుకి ఎంత ఉండాలో అంతే ఉండాలి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు అనుగుణంగా అసలు ఎవరు డిసైడ్ చేసిండ్రు? మూసీకి బఫర్ ఎవరు డిసైడ్ చేసిండ్రు? అప్పట్లో విశ్వేశ్వరయ్య గారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, తర్వాత నిజాము, వాళ్ళందరూ అక్కడ నుంచి నీళ్లు ఎట్లొస్తాయో, నీళ్లు బాగా వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎంత వస్తాయి, మూసీలు ఎన్ని నీళ్ళు పోతాయో లెక్కలు చేసి ఈ పక్క పక్క గోడలు కట్టి, ఇప్పుడు ఎత్తు గోడలు కట్టి మనకు కనిపిస్తూ ఉంటాయి మూసిపోటీ పోతుంటే, ఎత్తు గోడలు కట్టి ఇంకా మ్యాక్సిమం అది అంతకు మించి రాదు అని లెక్కలు చేసి పెట్టినారు. నిజానికి మూసి జీవనదేం కాదు, వర్షాలు పడ్డప్పుడే బాగా నీళ్ళు వస్తాయి. ముఖ్యంగా ఈ ఏరియాలో అయితే ఇంకంతే. ఎప్పుడైతే నీళ్లు వర్షాలు పడ్డ అప్పుడే, తర్వాత మొత్తం మురికి కాలువనే కదా, కేవలం డ్రైనేజ్ వాటర్ మాత్రమే పోతుంది. వర్షం పడ్డప్పుడే నీళ్ళు ఎక్కువ పోతాయి, అంతకుమించి ఏముండదు. అసలు ఈ ఒక్క అపార్ట్మెంట్లోనే 450 ఫ్యామిలీస్ అంట. ఇక్కడ అక్కడ కలిసి ఇక్కడనే వేల ఫ్యామిలీస్ వస్తున్నాయి. మొత్తం లక్షల ఇండ్లు కొలగొట్టాలంట. ఈ మూసీ సుందరీకరణ అనే ప్రాజెక్టులో 1,50,000 ఇండ్లు టార్గెట్ అంట. 1,50,000 ఇండ్లు అని అంటే 6 లక్షల మంది యావరేజ్ చేసుకుంటే, ఈ 1,50,000 మంది చాలా కష్టపడి ఇల్లు కడతారు. జీవితంలో ఒకటే ఇల్లు కట్టేది. ఆ ఇల్లు ఇక ప్రభుత్వం వాళ్ళకి ఏమిస్తుంది? పోనీ వాళ్ళు మొన్న ఒక ఎంపీ మాట్లాడుతున్నాడు, చామల కిరణ్ కుమార్ మాట్లాడుతున్నాడు, నేను ఒక ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, లేదు ఇంకా ఇదంతా చరిత్రలో కలిసిపోవాల్సిందే, ఈ అపార్ట్మెంట్లు ఈ ఇండ్లు మొత్తం చరిత్రలో కలిసిపోవాల్సిందే, ఒకప్పుడు ఉండే అని చెప్పుకోవాల్సిందేనంట. అంటే ఇవి మేము ఎట్లా చేస్తామని. ఎందుకంత పట్టుదల? 1,50,000 ఇండ్లు కొలగొడుతుంది మీరంటే, మీరు వాళ్ళకి ఏడున్నాయి? గవర్నమెంట్ జాగాలు ఉన్నాయా? గవర్నమెంట్ దగ్గర పైసలు ఉన్నాయా? అసలు గవర్నమెంట్ని ఇవ్వడం నమ్ముతుండా? ఈ గవర్నమెంట్ చేస్తుందంటే కూడా కనీసం ఇవ్వడం ధైర్యం చేసి, సరే గవర్నమెంట్ ఏమో చేస్తామంటుంది కదా, మా ఇల్లు ఇస్తాం, మా ఇల్లు బదులు మాకు పైసలు ఇస్తుందని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? గవర్నమెంట్ దగ్గర ఏం లేవు కదా. అసలు రేవంత్ రెడ్డి మాట నమ్ముతుండ్రా? ఆఫీసర్లే మాకేం తెలియదు, పైనుంచి మాకు ప్రెషర్ ఉందని చెప్తున్నారు. ఆఫీసర్లు ఏముంది, ఇప్పుడు ఉంటారు, రేపు పొద్దుగాల ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఆఫీసర్ ఎవరు హామీ కూడా ఎవరు ఇస్తలేడు, ఏమి ఇది చేస్తామని హామీ ఇస్తలేరు. ఎంతసేపటికి తీసుకుంటాం ఆడ గాంధీ విగ్రహం పెట్టాలి, అది వీళ్ళ ప్లాన్. మొత్తం 1,50,000 ఇండ్లు మూసికి ఇరువైపులా కిలోమీటర్ మొత్తం 24,000 ఎకరాలంట. 24,000 ఎకరాలు రెడ్ మార్క్, 24,000 ఎకరాలు మొత్తం దీనికోసం వాళ్ళు తయారు చేస్తున్నది. ఫస్ట్లో 10,000 నిర్మాణాలే అన్నారు, 3,200 ఎకరాలే అన్నారు. కానీ అదంతా డొల్లా. ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది. ఇప్పుడు హిమాయత్ సార్ భూ సర్వే కాడికి పోతే హిమాయత్ సార్ దగ్గర అక్కడున్న స్థానికులంతా అడుక్కున్నారు నిన్న. అక్కడ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ అవన్నీ చూస్తే ఇది లెక్క. వాళ్ళది మొత్తం 24,000 ఎకరాలు, 1,50,000 ఇండ్లు, ఇదంతా కలపాలని చూస్తున్నారు, మొత్తం మూసిలో కలపాలని. వీళ్ళు అప్పుడు దక్షిణ కొరియా పోయించారు, గుర్తుందా? వీళ్ళు ఇంత పెద్ద మూసిని కూడా ఉంచారు. ఇప్పుడున్న మూసి ఆ పక్క ఈ పక్క గోడలు కూడా ఉంచారు. లోపలనే మొత్తం అరుగులు వేస్తారు, లోపలనే వేదికలు వేస్తారంట, లోపలనే స్టేజీలు వేస్తారంట, లోపలనే చిన్న పిల్లకాలువ వేస్తారు. అంతే, పిల్లకాలువ మాత్రమే ఉంటుంది, మిగతా అంతా బ్యూటిఫికేషన్. ఇప్పుడు ఎక్కడైతే అపార్ట్మెంట్ కూలుస్తారో, ఎక్కడైతే ఇల్లు కూలుస్తారో అక్కడనే మళ్ళీ హోటల్స్ కడతారు. మరి రూల్స్ అన్నప్పుడు రూల్సే కదా, అక్కడ ఏం కట్టవద్దు కదా, ఖాళీ ప్లేస్ ఉంచాలి. బఫర్ అన్నప్పుడు ఇంకా బఫర్కి వదిలేసేయాలి. కానీ అక్కడ మాత్రం మళ్ళీ హోటల్స్. ఇది మొత్తం కూడా 1,50,000 కోట్ల ప్రాజెక్టు. దీనిలో బీజేపీ హస్తం కూడా ఉంది. బీజేపీ ఆ పక్కన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వం ఏంది, దానికి 5,000 కోట్ల రూపాయలు అప్పిస్తుంది. ఎక్కడి నుంచి? ఏషియన్ బ్యాంక్ నుంచి ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇవ్వరు. ప్లస్ అక్కడ మిలిటరీ భూమి కూడా ఉంది, డిఫెన్స్ భూమి. ఆ డిఫెన్స్ భూమి ఇవన్నీ కూడా సిద్ధమయ్యారు దానికోసం. గాంధీ సరోవర్ అనే పేరుతోన. అసలు దాని పేరేం పేరు తెలుసా? స్టాచ్యూ ఆఫ్ పీస్ అంట. అంటే జనాలందరినీ గొంతుకోసి, జనాలందరిలో జీవితాల్లో పీస్ లేకుండా చేసి స్టాచ్యూ ఆఫ్ పీస్ పెట్టాలని ఎవడు చెప్పిండు? ఎక్కడన్నా వేరే దగ్గర పెట్టుకోండి, గాంధీ విగ్రహం పెట్టాలి. మీరు అంత పెద్ద విగ్రహం మాకు అసలు అవసరం లేదు, దేశంలోనే అంత పెద్ద విగ్రహం పెట్టాలనుకుంటే పెట్టుకోండి, గాంధీ భవన్ దగ్గర పెట్టుకోండి, లేకపోతే రేవంత్ రెడ్డి ఈ ప్యాలెస్ ఉంది కదా జూబ్లీస్లో పెట్టుకోండి, లేకపోతే ఇంకెక్కడ గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి, ఇక్కడ సాగర్ రోడ్డున పెట్టండి.
బాబు ఘాట్లనే పెట్టాలి. ఇదంతా జస్ట్ మూసి బిజినెస్ కోసమే. దీనిలో డౌట్ ఏం లేదు. ఓన్లీ మూసి బిజినెస్. ఇప్పుడు అంత ధైర్యంగా ఇప్పుడు వాళ్ళందరూ కష్టపడి కొనుక్కొని కట్టుకున్నాయి ఇవన్నీ కూడా. కొనుక్కున్నాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న ఇల్లు కూలుస్తామంటాడు. ఇక్కడనేమో అసలు కబ్జాలు చేసిన ఇప్పుడు తిరుపతి రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న. అది కూల్చారంట. లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కూల్చారంట. ఆళ్ళేమేమో కూల్చారంట. ఈళ్ళవి మాత్రం ఈ పేద మధ్యతరగతి వాళ్ళవి మాత్రం కూలుస్తారంట. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమనుకుంటుంది? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది? దానివల్ల ఏంటి లాభం? ఎవరికి లాభం? దీనిలో మీరు లబ్ధి పొందుతారని అందరికి అనుమానాలున్నాయి. మీరు లబ్ధి పొందనీకే చేసే కార్యక్రమాలకు జనాలు ఎందుకు బలి కావాలి? తెలంగాణ సమాజం 100% మూసీ నది ఒడ్డున ఆ పక్క, ఈ పక్క కిలోమీటర్ అంటే చాలా మంది ఉన్నారు. లక్షల మంది. నేను చెప్పిన 1,50,000 ఇండ్లు మొత్తం. ఇవాళ నోటీసులు రాని వాళ్ళో లేకపోతే ఇంకా ఎవరు రాలేదని చెప్పి ఇక్కడ చాదర్ఘాట్ ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారేమో. రేపు మీ దగ్గరికే వచ్చేది. మీకే అంతకుముందు మీ దగ్గరనే స్టార్ట్ చేశారు. మీరు లొల్లి పెడితే అడ్డుపోయింది. ఇప్పుడు ఆడు గాంధీ పేరు చెప్తున్నారు. ఇక్కడ ఏం పేరు చెప్పుకొని వస్తారో తెలియదు. కానీ నెక్స్ట్ టార్గెట్ మీరే. ఇప్పుడు అందరూ సపోర్ట్ చేసుకోవాలి. తెలంగాణ సమాజం మొత్తం సపోర్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి చేసే బస్ట్ పని ఇది. బస్ట్. ఎందుకంటున్నానంటే ఆయన 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరు చేయొచ్చు కదా. అరే రేవంత్ రెడ్డి చేసిన చెప్పుకుంటారు కదా జనం. అది చేయకుండా ఆడ బాబు ఘాట్ కాడ ఎందుకు పెట్టాలి? గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలి? ఎందుకు ఆ ఇల్లు కొలగొట్టాలి? ఎందుకు వాళ్ళందరినీ అసలు వీళ్ళు హైదరాబాద్లో ఇల్లు కొలిచింది చూసినరా? అంతకుముందు వాళ్ళందరూ లోన్లు కడుతారు. ఇంకా మళ్ళీ వీళ్ళని కూడా లోన్లు కట్టిస్తారు. ఇప్పుడు బ్యాంకుల వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి మీరు మొత్తం సెటిల్మెంట్ చేయండి, ఇల్లు లేదు ఏం లేదు, మీరు సెటిల్మెంట్ చేయండి అంటే చాలామంది అవస్థలు పడుతున్నారు. ఇంకా ఏం చేయాలి హైదరాబాద్ కూడా వాళ్ళకు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ రోడ్డు మీద పడేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి. దీనికి తెలంగాణ సమాజం స్పందన ఏందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం ఇట్లాంటి వాళ్ళకు, బాధితులకు, పీడితులకు సపోర్ట్ చేసిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.